డిబేట్ కి స్వాగతం. నేను సునీల్. ఏపీలో రాజకీయం హాట్ గా సాగుతోంది. ఈ యాంకరు, ఈ ఛానల్, ఈ మాట సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే హాట్ గా సాగుతున్నాయి అన్నమాట వాస్తవం. కాబట్టి ఒకటికి 10 సార్లు చెప్పక తప్పట్లేదు. సరే, విషయానికి వచ్చేస్తే అసలు వివేకానంద రెడ్డి హత్య కేసులో 5 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఇంకా దాని గురించి ఎటూ తేలనటువంటి పరిస్థితుల్లో అక్కా తమ్ముళ్ళు ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక ప్రక్కన సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి సొంత బాబాయిని ఏ రకంగా చంపారనేది గూగుల్ టేక్అవుట్, అలాగే లొకేషన్స్ ఆధారంగా మిగతా ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సునీత ఒక ప్రక్కన ప్రెస్ మీట్లో చూపిస్తే, మరో ప్రక్క సునీత అలాగే A4గా ఉన్నటువంటి దస్తగిరి ఎవరైతే అప్రూవర్గా మారారో వాళ్ళిద్దరూ లాలూచీ పడ్డారంటూ కూడా అవినాష్ రెడ్డి చెప్పినటువంటి విషయం. అలాగే గూగుల్ టేక్అవుట్ అంత యాప్ట్ కాదని చెప్పి దానిని గూగులే సరిగ్గా ధృవీకరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇటు అవినాష్ రెడ్డి వాదిస్తున్నటువంటి పరిస్థితి. సో అసలు వివేకానంద రెడ్డి హత్య కేసులో A1, A2, A3, A4గా ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా దీనిని ఈ హత్యని చేశారు అనేది వివేకానంద రెడ్డి హత్య కేసులో A4గా ఉన్నటువంటి దస్తగిరి తను వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అదంతా వింటే కనుక A1, A2, A3, A4 ఎటువంటి క్యారెక్టర్స్ చేశారు, దానికి అవినాష్ రెడ్డికి A1కి A3కి అవినాష్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. సరే, అసలు ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం ఇటు కాంగ్రెస్ వర్సెస్ వైసీపీగా మారిపోయినటువంటి పరిస్థితి. పక్కన చెల్లెలు షర్మిల కూడా అక్క వైఎస్ సునీతకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీని గురించి ఈరోజు డిబేట్ మనం చేద్దాం. అయితే ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి వర్రా రవీంద్రారెడ్డి గారు వైసీపీ నుంచి మనకి అందుబాటులోకి వచ్చారు. స్వాగతం. అలాగే షేక్ బాజీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి రిప్రజెంట్ చేస్తున్నారు. స్వాగతం సార్. ఇక జనసేన పార్టీ నుంచి సుజాత గారు వస్తారు మరి కాసేపట్లో. ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఆమె లేకపోయినప్పటికీ సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల గారికి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దోషులని శిక్షించాలి, దోషులకి అండగా ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దంటూ కూడా బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాజీ గారు, దీనిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది, మీరు ఎలా దీనిని అనలైజ్ చేస్తారు? నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఈ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి దాదాపు 5 సంవత్సరాలు అయింది. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో రకరకాల వదంతులు వచ్చాయి, అట్లాగే రకరకాల ఆరోపణలు వచ్చాయి. మరి ఇది చివరికి సిబిఐ దీన్ని టేకప్ చేసి మరి దానిలో పాల్గొన్న సాక్షుల్ని దానిలో పాల్గొన్న మరి డైరెక్ట్ గా పాల్గొన్న నిందితుల్ని కూడా ప్రశ్నించి కొంత విషయాన్ని రాబట్టింది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ హత్యాకాండలో మరి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి గారి యొక్క ప్రమేయం క్లియర్ కట్ గా ఉంది అన్నది మరి ఆ వాంగ్మూలం ఇచ్చిన సాక్షులు కానివ్వండి, అప్రూవల్ గా మారిన దస్తగిరి కానివ్వండి, వీళ్ళందరూ చెప్పిన దాని మీదట ప్రజలందరికీ కూడా అట్లాగే మీడియాకి అందరికీ కూడా అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఏంటంటే మరి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆవిడ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఎంపీ క్యాండిడేట్ గా అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ హత్య ఉదంతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందండి. అక్కడ పార్లమెంటు మరి అభ్యర్థి యొక్క భవితవ్యాన్ని అక్కడ ఇటు వైసీపీ పార్టీకి చెందిన అవినాష్ రెడ్డి భవితవ్యం కానివ్వండి, షర్మిలారెడ్డి విజయం ఆవిడ భవితవ్యం కానివ్వండి, ఇది ఈ హత్య యొక్క జరిగిన ఉదంతం, అది ఆ ఉదంతం దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఈ ఎన్నికల ఫలితాలపై ఉండబోతుంది అనేది సుస్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే షర్మిలారెడ్డి గారు కడప బిడ్డ, ఆవిడకి కడప ప్రజలతోటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ కడప నియోజకవర్గంలో కానివ్వండి, కడప జిల్లా వ్యాప్తంగా కూడా మరి డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిష్మా ద్వారా కానివ్వండి అత్యంత మరి ప్రజలతో అవినాభావ సంబంధం ఉన్న కుటుంబం అది. ఆ కుటుంబానికి చెందిన షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు, అట్లా అవినాష్ రెడ్డి గారు వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ పార్టీల యొక్క మరి ఎజెండాలు కానివ్వండి, పార్టీల యొక్క విధానాలు కానివ్వండి, అట్లాగే అధికారంలో ఉన్న వైసీపీ ప్రజలకు ఏం చేసిందన్న విషయాలు కానివ్వండి పరిగణలోకి రావు. కేవలం ఈ హత్య జరిగిన ఉదంతం, హత్య ప్రభావం, హత్యలో పాల్గొన్న వ్యక్తులు, దాని వెనక ఉన్న వ్యక్తులు మరి క్లియర్ కట్ గా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి అన్ని విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన భారీ మూల్యాన్ని ఈ ఎన్నికల్లో చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము.
షర్మిలారెడ్డి గారు ఈ ఈ ఎన్నికల్లో 1,00,000కు పైగా మెజారిటీ తోటి గెలవబోతున్నారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నామండి. కారణం ఏంటంటే కేవలం ఈ హత్య ఉదంతమే కాదండి. ఇప్పుడు హత్యకు గురైన వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు, ఆవిడ కూడా క్లియర్ కట్ గా గత 3 సంవత్సరాల నుంచి ఆవిడ మొత్తుకుంటా ఉన్నారు. ఈ హత్యకి జరిగిన దాని కుట్ర ఉంది, దీని వెనక బడా బడా వ్యక్తులు ఉన్నారు, వీళ్ళని బయటకు తీయండి, స్పష్టంగా మరి శిక్షించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మొరపెట్టుకొని ఉన్నారు. అట్లాగే అనేక స్టేజీల్లో ప్రతి దశలో కూడా ఆవిడ ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం సాగించారు గత 3-4 సంవత్సరాల నుంచి. మరి చిట్ట చివరికి ఏంటంటే ఆవిడ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఎందుకంటే సిబిఐ రంగంలో దిగి అసలు ముద్దాయిల్ని బయటికి లాగి శిక్షించడానికి సిద్ధంగా ఉంది. దానికంటే ముందు రేపు జరగబోయే ప్రజా ఎన్నికల క్షేత్రంలో ప్రజలే ఈ హత్య ఉదంతంలో పాల్గొన్న వాళ్ళు దోషుల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము క్లియర్ కట్ గా చెప్తా ఉన్నామండి.